మధుర స్వరముల. హలో, ఎవరు? వస్తున్నా. నమ్మా నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువ నమ్మాను, కానీ నన్ను ఇలా ఒంటరిని చేస్తావు, వెళ్ళిపోతాను అనుకోలేదు. పిచ్చిగా నమ్మాను, పిచ్చోన్లో నన్ను ఒంటరిగా చేస్తావు అనుకోలేదు. ఇదే చివరికి చావు నా గత అనుకున్నట్లయితే ఏనాడు నీ కొరకు చనిపోయేవాడిని కదా. జీవితంతో నాకు తోడుగా ఉంటానని చెప్పేసి అన్నీ నేనే అని చెప్పేసాను. నన్ను ఇలా ఒంటరి వాడిని చేస్తావని నేను అనుకోలేదు, కానీ చివరికి చావునే నాకు ఒంటరిగా చేసి వెళ్ళిపోయావు. ఇదే నా జీవితం.
ఎక్కడికి వెళ్ళాలి మీరు? విజయవాడ. ఊళ్ళు లేరా మీకు? ఉన్నారు. నాకు ఈ ఒంటరి ప్రయాణం అలవాటు. ఇంత చిన్నగా ఉన్నారు, ఇంట్లో అసలు ఇంకా మీకంటూ తల్లి తండ్రి ఎవరు కూడా లేరా? ఒంటరిగా వస్తున్నారండి. తల్లి తండ్రి అందరూ ఉన్నారు, కానీ ఈ ప్రయాణం నాకు అలవాటే. ఇది ఇప్పుడు కాదు, గత 9 సంవత్సరాలుగా మొదలైంది. అందరూ ఉండి మీరే అలా అనుకుంటున్నారు. ఏమీ లేక, మనశ్శాంతి లేక, ఏమీ లేక, అయినా నా చావు ఏదో నేను చచ్చిపోదాను అంటే మీరెందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు అసలు? మీరే చెప్తున్నారు. అదా ఎటెళ్ళారో అర్థం కాలేని పరిస్థితి. అసలు రైలు స్టేషన్కి ఎందుకు వచ్చారు? రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఎక్కడైనా వెళ్తేనే వెళ్తారు. మీరైతే ఏ ఊరికి వెళ్ళాలి? ఊరా? ఊరన్నది ఏం లేదు. ఎందుకు? నిజంగా మనిషి పుట్టిన తర్వాత తల్లి తండ్రి ఎవరొక్కరు ఉండాలి. ఎవరు లేని జీవితం ఎలా ఉంటుంది తెలుసా? అది భయంకరమైన నరకం. అది భరించడం అన్నమాట. అలా అనుకుని అన్నీ నేనే ఉంటాను, అన్ని తోడుగా ఉంటాను, ఏ లోటు లేకుండా చూసుకుంటానని చెప్పేసి ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి మోసపోయాడు. ఇప్పుడు చివరి సమయానికి వచ్చారు, అమ్మాయి నన్ను కాదన్న తర్వాత అనిపించింది ఏమంటే తల్లిదండ్రులు వదిలిపెట్టిన తర్వాత ఇంకా ఏ ప్రేమ కరెక్ట్ అండి ప్రేమించడానికి? అన్నీ అనుకున్నాను, ఆమెనే సర్వస్వం అనుకున్నాను, ఆమె లేని జీవితం లేదనుకున్నాను. ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ అవుతూ ఆమెనే నా ప్రపంచం అనుకొని ఒక పిచ్చి మాయలో పడిపోయిన నన్ను చివరి సమయానికి వచ్చే వరకు ఏం చేసింది? వద్దు అని చెప్పేసి హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటాను. అలాంటప్పుడు ఎందుకంటే ఇలాంటి ప్రేమలో ఇప్పుడు నేను ఉండడం ఒక వేస్ట్ కదా. ఇప్పుడు అమ్మాయి ఏదో మోసం చేసిందని నచ్చి చచ్చిపోయేంత లేనప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను. ఆ ఒంటరి జీవితం నుంచి అమ్మాయి ప్రేమలో పడిపోయి తల్లిగా ఉంటానన్నది అన్ని విధాలుగా అనుకున్నాను. అన్ని అయిపోయినప్పటికీ కూడా అమ్మాయి మాయలో పడిపోయి పిచ్చోనైపోయాను. కానీ ఈ ప్రపంచంలో ఇప్పుడు జీవిస్తున్నప్పుడు కూడా ఆమె నా జీవితం అనుకున్నాను. బట్ ఆ ప్రపంచమే, నా ప్రాణమే, నా నీడనే విడిచిపోయిన తర్వాత ఇంకా నాకంటే ఎవరు ఉంటారని బ్రతకడానికి అందుకే అనిపించింది. ఆమె మీద మోసం చేస్తున్న బాధ కాదు, కానీ ఇంకోసారి మోసపోకూడదని ఈ జీవితాన్ని వ్యర్థం అనుకొని చనిపోవడానికి వచ్చాను. నాకంటే ఏదో చనిపోవాలనుకుంటే మీరేదో పరిగెత్తుకుంటూ వచ్చారు, మీకేందని చెప్పేసి నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా మీరెవరండి? నేను పరిగెత్తుకొని వచ్చానని చెప్పి అంటున్నారు కదా. సరే, ఉన్న దగ్గరికి వచ్చి నేను ఏంటి ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని అయితే నన్ను పట్టించుకుంటారా? ఒక మాట చెప్పండి. కానీ లేదండి జీవితం. జీవితం లేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంకా ముందున్న రోజుల్లో ఘనమైన జీవితం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను ఏ ప్రేమకు మోసపోదలుచుకోలేదు. అసలు నిజమైన ప్రేమ అంటే ఏముందండి? ఎవరు కూడా స్వార్థపూరితమైన ప్రేమ తప్ప కానీ ఎవరు ప్రేమించగలుగుతారు? నిజమైన ప్రేమ ప్రేమ లేదు అసలు. స్వార్థపూరితమైన ప్రేమ ఒకటి. డబ్బుతో కూడుకున్న ప్రేమ కొంతమంది ఉంటారు, స్వార్థంతో కూడుకున్న ప్రేమ కొంతమంది ఉంటారు, అవసరం కొద్ది వాడుకున్న ప్రేమ కొంతమంది ఉంటారు. కానీ నిజాయితీగా ప్రేమించే వాళ్ళని పట్టించుకొని నీ యొక్క దౌర్భాగ్యమైన సమాజంలో నేను బ్రతుకుతున్నాను. ఆమెను సర్వస్వం అవును అనుకుని అన్ని అనుకున్నా, ఏది లేకుండా సర్వస్వం సమకూర్చాను. బట్ ఏం తక్కువ చేశాను నేను? నాలో ఏం లోపం కావాలని చెప్పేసి నన్ను మోసం చేశాను. ఈరోజు డబ్బున్నవాడు కావచ్చు, ఈరోజు ఏమి లేకపోవచ్చు. అలా ఆమెకన్నా ఎక్కువ ప్రేమించిన నన్ను వదిలి పెట్టుకొని ఆమె వేరే వాళ్ళని చేసుకోవడం వల్ల జీవితాంతం అతనితో హ్యాపీగా ఉంటుందని గ్యారెంటీ లేదు. అయినా ఇంకా ఏ ప్రేమలో నేను మోసపోదలుచుకోలేదు. అసలు ప్రేమ అనేది లేదండి, స్వార్థం. ప్రతి ఒక్క ప్రేమలో స్వార్థం. సరే బ్రదర్, నేను ఒక మాట చెప్తాను, మీరు వినండి. నాకు తెలిసిన ప్రేమ ఒకటి. ఆ ప్రేమ ఎట్లాగంటే
మీరు ప్రేమించకపోయినా మిమ్మల్ని ప్రేమించే ప్రేమ అంటారు. మీరు వదులుకున్నా కాలదనుకున్నా వద్దన్నా అది మీ వెంబడి వచ్చే ప్రేమ. నా ప్రాణమైన కాదని వెళ్ళిపోయి అక్కడ ఎవరిని పెళ్లి చేసుకుంటాను, ఎవరిని హ్యాపీగా ఉంటాను. చిన్న మాట అడుగుతాను, మీరు చెప్తారా? మీరు అపాయంలో ఉంటే, అపాయంలో ఉన్నా కానీ, మరణానికి దగ్గరైనా కానీ మీరు ప్రేమించిన వ్యక్తి మీ కొరకు వచ్చి మరణిస్తుంది అని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? మీకోసం దెబ్బలు తినడం కానీ మరణించడం కానీ చేస్తుందని మీరు గ్యారెంటీ ఇస్తారా? నేను ప్రేమించిన ప్రేమలో ఉంది కదండి. ఇప్పుడు నేను ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి నన్ను కాదని చేసుకుంటుందని, తన దక్కలేదని చెప్పేసి ఎంతో ఆశపడ్డాను. నేనే బాధపడుతూ తన కొరకు ప్రాణం పెట్టడానికి రెడీ అయిపోయి రైలు పట్టాలని ప్రాణం తీసుకొని సిద్ధపడ్డాను. కానీ నా కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఇంకా లేదు, అసలు ఉండరండి. ఒక వ్యక్తి ఉన్నారని నేను అంటాను. ఒక వ్యక్తి ఉన్నారని నేను అంటాను. ఏమంటారు? లేదండి, మీరు ప్రేమించిన అమ్మాయి అయితే కాదు, కానీ ఒక వ్యక్తి ఉన్నారు. చెప్పండి. ఆ వ్యక్తిని ఒక్కసారి మీరు కావాలనుకుంటే మిమ్మల్ని ప్రాణం పైన విడిచిపెట్టిన వ్యక్తి ఆ వ్యక్తి. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే అది రుచి చూస్తేనే తెలుసుకోగలుగుతాం. అమ్మాయి విషయంలో ఆల్రెడీ రుచి చూశానండి. తను కనబడితే చాలా అనుకునేవాడిని, తను మాట్లాడితే చాలా అనుకునేవాడిని, తన బాధను కూడా నా బాధగా అనుకునేవాడిని. ఏదొచ్చినా కూడా తను నా మైండ్లో ఒక సెకండ్ కూడా ఆలోచన లేదని అనుకునేవాడిని కాదు, డీప్గా ఆలోచించేవాడిని. ఆమెతో గడిపిన జ్ఞాపకాలు, ఆమెతో చేసిన ప్రతిదీ కూడా ఊహించుకొని ఎప్పటికైనా నా జీవితంలోకి వస్తుంది, నా తల్లి లేని లోటు తీరుస్తుంది, ప్రతి విధంగా ఉంటుందని చెప్పేసి ఎంతో డీప్గా అనుకున్నాను. ఆమెనే సర్వస్వం అనుకున్నాను, ఆమెనే అనుకొని అంత ఫీల్గా అనుకున్నాను. కానీ నా ఆశలో నాకు ఎన్నో మాటలు ఇచ్చింది, ఎన్నో చెప్పింది, ఎన్నో మోసకరమైన మాటలు మాట్లాడింది. అది నేను నమ్మి ఆమెను సర్వస్వం అనుకున్న నన్ను ఇప్పుడు ఇలా మోసపరితమైన ప్రేమ ప్రేమించిందంటే నేను ఇంకా ఏ ప్రేమ నమ్మాలో, ఎవరు నమ్మాలో? నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి, తర్వాత మీ ఇష్టం. చెప్పండి. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఒకరు ఉన్నారు, అది నిజం. ఆ వ్యక్తిని మీరు కావాలనుకుంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఉండరు అని నేను అంటాను. ఇందాక మీరు అన్నారు కదా, ఒంటరిగా ఉన్నారు, చిన్నగా ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో బయటికి ఎలా వచ్చారు అని అన్నారు. నాకు ధైర్యం నింపింది ఆ ప్రేమ, నన్ను ప్రోత్సహించింది ఆ ప్రేమ, నన్ను బలంగా ఎక్కడికైనా తీసుకెళ్లేది ఆ ప్రేమని, ఘనంగా నడిపించేది కూడా ఆ ప్రేమని. నమ్ముతాను. ఆ ప్రేమను నేను నమ్మాను కాబట్టి ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మనం మనుషుల ప్రేమను నేను నమ్మదలుచుకోలేదు. జీవితంలో ఏ అమ్మాయికి కానీ ఏ ప్రేమ కూడా నాకు విధంగా వస్తానండి. నాకు 5 నిమిషాలు ఇవ్వండి, చెప్పేది ఇలాంటి నేను ప్రేమించిన ప్రేమని ఆ ప్రేమని మనం మోసం చేస్తాం, కానీ ఆ ప్రేమ మనల్ని మోసం చేస్తుంది. మనమే మోసం చేస్తారు ఇంకా ప్రేమని అన్ని విధాలు. ఇంతకంటే ఒక మార్గం మీకు అర్థమైంది, అది ఇలాంటి ప్రేమ. ఈరోజు నేను ప్రేమించాను, నేను మోసం చేసుకోవద్దు, కానీ ఆ ప్రేమ నన్ను ఎప్పుడు కూడా మోసం చేయదు. ఈరోజు మీరు ప్రేమించాను, మీరే ఒకనాడు మోసం చేస్తారు, కానీ ఆ ప్రేమ మిమ్మల్ని ఏనాడు ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన అమ్మాయి నన్ను కావాలనుకున్నాను. ఆ ప్రాణాన్ని సైతం నిలబెట్టే ప్రేమ, మీకోసం నా కోసం ప్రాణం ఇచ్చే ప్రేమ. నిజంగా అలాంటి ప్రేమ కూడా ఉందంటారా? మీరు నమ్మితే మీరు తెలుసుకోగలుగుతారు, నమ్మకపోతే మాత్రం ఎప్పటికి కూడా తెలుసుకోలేదు. నేను ఒక అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించి అమ్మాయి దక్కలేని చెప్పేసి సూసైడ్ చేసుకుందామని వచ్చాను. కానీ నాకన్నా నేను ప్రేమించిన ఒక ప్రేమ కన్నా నన్ను ప్రేమించే ప్రేమ నిజంగా ఉందంటారా? నీకన్నా ఎక్కువగా నిన్నే ప్రాణంగా ప్రేమించే ప్రేమ అది. నువ్వే తన ప్రాణంగా అనుకునే ప్రేమ అది. మిమ్మల్నే తన జీవితంగా అనుకునే ప్రేమ అది. మీరే సర్వస్వంగా భావించే ప్రేమ అది. ఈ అమ్మాయిని ప్రేమించాను, మోసపోయాను అంటున్నారు. ఆ అమ్మాయిలాగా మాత్రం కాదు, ఆ అమ్మాయిలాగా మనం ప్రవర్తిస్తాము ఒకనాడు, కానీ ఆ ప్రేమ ఎన్నటికి కూడా మనల్ని మోసం చేయదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అనుభవిస్తున్న నాకు తెలుసు ఆ
ఆ ప్రేమ ఎలాంటిది అని మీరు నమ్మి చూడండి. అప్పుడు మీకు ఆ ప్రేమ గురించి అర్థం, మీరే తిరిగి నాకు చెప్పే స్థితిలోకి మీరు వస్తారు. ఆ ప్రేమ గురించి నిజంగా నేను ప్రేమించిన అమ్మాయి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను, మరణానికి దగ్గర అయితే వచ్చాను. కానీ అంతకన్నా ఎక్కువ ప్రేమను ప్రేమించేది ఉంది అంటే ఒకసారి చెప్పండి. కానీ ఒక్క విషయం అర్థం చేస్తాను, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది అమ్మాయి చనిపోతాను అని రైల్వే ట్రాక్ ఎక్కారు. కానీ ఒక విషయం చెప్పను మీకు, మీరు ఆ రైల్వే ట్రాక్ ఎక్కినప్పుడే మిమ్మల్ని ప్రేమిస్తుంది అన్న ప్రేమ చూసారా? ఆ ప్రేమ ఎంతగా ఏడ్చిందో తెలుసా? ఇప్పుడు మీరు ఇప్పుడు బ్రతికి ఉన్నారంటే కారణం ఆ ప్రేమని. నా ద్వారా మిమ్మల్ని ఆపింది. నమ్ముతారా? మీరు రైల్వే ట్రాక్ ఎప్పుడైతే ఎక్కారో అప్పుడు ఆ ప్రేమ ఏడ్చింది, పరితపించింది, మీ కొరకు తల్లాడింది. నా ద్వారా మిమ్మల్ని కాపాడగలిగింది. ఇది మీరు నమ్మారంటే మీరు దాన్ని చెప్తాను వినండి. ఆ ప్రేమ ఎలాంటి అంటే 2020 సంవత్సరాల క్రితమే ఆ ప్రేమ మీదకి వచ్చింది. 2020 సంవత్సరాల నుండి ఆ ప్రేమ మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీరు పుట్టినప్పటి నుండి ఆ ప్రేమ మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఒక్క విషయం, మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని ప్రేమించే ప్రేమ గురించి నేను చెప్తున్నాను. ఒక్క మాట తప్ప మీరు ఇంకేమైనా చెప్పని నేను వింటాను. యేసు ప్రభు గురించి తప్ప వేరే ఇంకేమైనా చెప్పని నేను వింటాను. ఇప్పుడు కాపాడింది ఆయన, కాపాడింది అతను. మీరేదో పడిపోయారని చెప్పేసి నేను పట్టుకోవడానికి వచ్చాను. కాపాడింది అతను అంటారేంటండి? నా ద్వారా ఆయన మిమ్మల్ని కాపాడాడు. అది మీకు అర్థం కావట్లేదు. ఒక చిన్న విషయం ఆలోచించండి. యేసు ప్రభు గురించి చెప్పొద్దు అంటున్నారు కదా, ఒక నిమిషం, ఒకటే మాట, యేసు ప్రభు గురించి చెప్పొద్దు అంటున్నారు. కానీ ఆ యేసు ప్రభుని నమ్మిన నా ద్వారానే అంటే మిమ్మల్ని ఎవరు కాపాడారు? నేను కాదు, ఆయన కాపాడాడు. మీకు ఎక్కడ ఏం పని పాట ఏం లేదు కదా? పని పాట లేదని మీరు అనుకుంటున్నారు. ఈ లోక ప్రేమ కన్నా అంత విధంగా ప్రేమిస్తాడా యేసు ప్రభు? అంత ప్రేమిస్తాడంటే, ప్రాణం పెట్టిన ప్రేమ అంటే ఏకైక ప్రేమ యేసు ప్రభు ప్రేమ మాత్రమే. యేసు ప్రభుని బాగా అంటున్నారు. చెప్పండి, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో చెప్పండి. అసలు ఆయన ప్రేమ గురించి చెప్పండి నాకు. ఎలా చూపించగలుగుతారు రుజువులు? మీరు నాకు ఎలా చూపించగలుగుతారు రుజువుని ప్రేమించిన? నేను ఒక చిన్న విషయం అడుగుతాను, చెప్తారా? చెప్పండి. రేపటి రోజున మీకు మ్యారేజ్ అయిందనుకో, మీ భార్యని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? మీరు ఎలాంటి స్థానంలో పెట్టాలనుకుంటున్నారు? ఎలా 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 మీరు ఒక స్థితిలో ఉంచాలనుకుంటున్నారు మీ భార్య? ఆ అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే నేను ఆమెకు చేసిన వాగ్దానాలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. అంటే ఎలాంటి కాలు కూడా కింద పెట్టనియను అనుకున్నారు కావచ్చు కదా, కాలికి ఏ దెబ్బ కూడా తగలేయకూడదు అనుకున్నారు కావచ్చు కదా. నేను ఎంత ప్రాణంగా ఎక్కువ ప్రేమించానండి, అంతకంటే ప్రాణంగా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాడు యేసు ప్రభు. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు నేను ఒక మాట అనేవాడిని బ్రదరు, చాలా మెసేజ్ చేసినప్పుడు కూడా ఒక మెసేజ్ అనేవాడిని. నేను ఎప్పుడు సోలో అనేవాడిని. సోలో ఉన్నప్పుడు ఆమె అనుకున్నది, నేను ఉండగా నువ్వు ఎప్పుడు సోలో కాదు, ఆ మాట నువ్వు అనకు అని చాలాసార్లు చెప్పేటప్పుడు ఎంత ఆనందం అనిపించేది అంటే అందులో మాట. నిజంగా ఒక మాట చెప్తున్నా, మనుషుల్ని మనం ప్రేమిస్తాం కానీ వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు మాత్రం అలా కాదు. నువ్వు ఒక్కసారి ఆయన దగ్గరికి వస్తే, నువ్వు ఆయన చేయి విడిచినా ఆయన నీ చేయి విడివడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, నాలో మీకు లోపం కనబడబోతుంది. ఒక మాట చెప్తున్నాను, నాలో లోపం కనబడి ఉంటుంది. కానీ ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం నేను ఆ యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఒకప్పుడు నా జీవితం వేరు, ఇప్పుడున్న జీవితం వేరు. ఒకప్పుడు నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితి నాది. కానీ ఇప్పుడు యేసు ప్రభు ని ప్రేమించిన తర్వాత
ఎక్కడంటే అక్కడికి వెళ్ళి నేను ధైర్యంగా నిలబడగలుగుతున్నానంటే నేను యేసు ప్రభుని ప్రేమించాను కాబట్టి ఆయన నన్ను ఇంత ధైర్యంగా నడిపిస్తున్నాను. మీరు మాట్లాడుతూ ఉంటే ఏదో ఓదార్పు ఏదో ఒకటి మర్చిపోలేకపోతున్నాను బ్రదర్. ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. అది మర్చిపోలేకపోవడం అనేది తర్వాత ఆలోచిస్తాను, చెప్తాను. నేను ఎంతగా ఆ యేసు ప్రభు గురించి తెలుసుకున్నానో అవన్నీ నేను మీకు చెప్తాను. యేసు ప్రభు ఒక మాట అంటారు ఏంటంటే, నేను లోకమును ఎంతో ప్రేమించుకున్నాను కానీ ఎవరు నన్ను గ్రహింపకున్నారు. ఎందుకు ఆ మాట అన్నారు? ఇందాక మీరు అన్నారు చూసారా, మీకు ఇక్కడ పని పాటు ఉండదా, ఎప్పుడు యేసు ప్రభు గురించి చెప్తారని. అందుకే వాళ్ళు నన్ను గ్రహింపకున్నారు అని యేసు ప్రభు అన్నారు. ఎంత ప్రేమిస్తున్నారు తెలుసా మిమ్మల్ని, నన్ను, ఈ ప్రపంచాన్ని, సర్వ సృష్టిని ఎంత ప్రేమిస్తున్నారంటే. ఒక మాట చెప్తాను, నా ఆత్మీయ సహోదరుడు ఉన్నాడు ఒక ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తున్నాడు, మనము ఒకరి కడుపులో పుట్టి ఒకరిని అమ్మా నాన్న అని వేరే వాళ్ళని పిలిస్తే మన కడుపున్న తల్లిదండ్రులకి ఎంత బాగుంటుందో, మన దేవుడికి కూడా మనం ఆయనను కాదని వేరే వాటిని పూజిస్తే ఆయన అంతే బాధపడతాడు, అంతే కృంగిపోతాడు అని ఆ సహోదరుడు నాకు ఎప్పుడు చెప్తాడు. నిజమే, ఇప్పుడు మీ తల్లిదండ్రులను వదిలేసుకొని వేరే వాళ్ళని మీరు తల్లి తండ్రి అన్నారనుకో, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా. అంతెందుకు, రేపటి రోజున మీకే పిల్లలు పుట్టొచ్చు, అప్పుడు మీ పిల్లలు వెళ్ళి వేరే వాళ్ళని నాన్న అని పిలిస్తే ఆ బాధ మీకు ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి. అప్పుడు యేసు నిలిచి వాణిని పిలువుడు అనేది చెప్పగా వారు గుడ్డి వాణిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లేము అని వానితో చెప్పి. ఈ మాటలకు మీకు ఏమర్థమైంది? ఏమైనా అర్థమైందా మీకు ఈ మాటలు విన్న తర్వాత? అక్కడ ఏముందని అర్థం కాడానికి గుడ్డోడు రోడ్డు పైన కూర్చున్నాడు. మామూలుగా వాళ్ళందరూ వచ్చి గుడ్డతని పిలుస్తూ ఉన్నారు, దేవుని పిలుస్తాడని చెప్పేసి. ఏముంది అక్కడ? అదే కదా అర్థం. అక్కడ గుడ్డివారని మీరు అంటున్నారు, అదే గుడ్డితనంతో మీరు ఉన్నారని నేను అంటున్నాను. ఎందుకంటే లోక ప్రేమ అని చెప్పి మీరు గుడ్డితనంగా ఒక అమ్మాయిని నమ్మి మోసపోయాను. కానీ ఇక్కడ గుడ్డివానికి ధైర్యం ఇస్తున్నాడు యేసు ప్రభు. ధైర్యం తెచ్చుకోనడి, యేసు నిన్ను పిలుచుచున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మీ ప్రతి సమస్య ఈ రోజుతో తొలగిపోయింది, మీరు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు ఈరోజు, ఆయన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అదే ఈ మాటలకు అర్థం. ఒక మాట అంటాడు యేసు ప్రభు, తల్లి అయిన మర్చినేమో కానీ నేను నిన్ను మరువను అని అంటాడు. తెలుసా, మీకు తల్లిదండ్రులు లేరన్నారు, కానీ తల్లి అయి తండ్రి అయి యేసు ప్రభు ఒక్కడు మాత్రమే మీతో ఉన్నాడు. ఇంతవరదాకా అది మీరు నమ్మాలి. అలాగే ఇంకొక మాట చెప్తాను వినండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నా నేలనీయకము, నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచించుము. అంటారు. నిజంగా చెప్తాను, మీరు ఎప్పుడైనా బైబిల్ చదివారా? నాకు యేసు ప్రభు గురించి అయితే లేదు, ఇంకా బైబిల్ అని చదువుతున్నాను. చిన్న నమ్మకం ఏదైనా ఉందా బైబిల్ పైన? పరిశుద్ధ గ్రంథము ఉంది కదా. ఎప్పుడో ఎవరో చెప్పారు, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయనే మానవాళి పాపాల కొరకు రక్తం కార్చాడు అని అందరూ అదే చెప్తా ఉంటారు. అంతే, అది చెప్పడం అంతే కదా, చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది తెలుసు? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపడుతుంది. అంటే ఇది పరిశుద్ధమైన గ్రంథమై ఉన్నది, ఇందులో ప్రతి ఒక్కటి రాయబడి ఉన్నది బైబిల్లో. ఎలా అంటారా? జరిగిన ప్రతి ఒక్క సంఘటన, భూమి ఎప్పుడైతే సృజింపబడి ఉన్నదో అప్పుడు జరిగిన ప్రతి
దోషములు, పాపములు, నీతి క్రియలు, అవినీతి క్రియలు ప్రతి ఒక్కటి ఇందులో రాయబడి ఉన్నాయి. కానీ చాలా మంది ఇది తప్పు గ్రంథం అంటారు, కానీ అది వాళ్ళకి తెలియదు. అది కరెక్ట్ గా చదివితేనే ఎవరికైనా అర్థమవుతుంది. అర్థం చేసుకోకుండా చదివితే వ్యర్థమే కదా. అందుకని ఇక్కడ అంటున్నారు వాక్యం ఏంటంటే, నీ వాక్యము బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము, నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విడిపించుము అని ఉన్నది. అంటే ఆయన వాక్యమును బట్టి నిజంగా మనం స్థిరపడే స్థితిలో ఉంటాం తెలుసా. ఇప్పుడు ఈ మాటలు మీకు ధైర్యాన్ని కలిగిస్తున్నాయో లేదు నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మీకు ఆలోచన మొదలైంది, అదొకటి మీకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన వాక్యమును బట్టి ఆయన మన అడుగులు స్థిరపరుస్తున్నారు. ఏ పాపము, ఇప్పుడు చూడండి క్రైస్తవుల్లో చాలా మంది పాపము లేని వారు ఉన్నారు, అవునా. వాళ్ళు ఎలా అంటే ఈ వాక్యమును బట్టి వారు ఏ పాపము ఏలకుండా వాళ్ళు జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అదొకటి మీరు ఆలోచించండి. అందుకని అక్కడ మనుషుల బలాత్కారం నుండి విమోచించే దేవుడు ఈయనొక్కడే. ఇప్పుడు మీరు ఒకరి చేతిలో మోసపోయారు, ఇప్పుడు ధైర్యాన్ని కలిగిస్తున్నది, నిబ్బరాన్ని కలిగిస్తున్నది, నిరీక్షణ కలిగిస్తున్నది ఏంటి? ఒక క్రైస్తవుడు, యేసుక్రీస్తు మాత్రమే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది ఈ వాక్యాన్ని? ప్రభు వారు అంతగానో ప్రేమిస్తారు. నువ్వు చదివితే అర్థం కావట్లేదు. ఇందులో ఈ బైబిల్లో యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎంత అంటే చాలా అందంగా ఉండేవాడు తెలుసా. చాలా అందం అంటే ఆయనంత అందంగా ఉన్న వ్యక్తి ఎవరు లేరు అబ్బాయిలలో. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలను చూసి ఆ అమ్మాయి అందంగా ఉంది, ఈ అమ్మాయి అందంగా ఉంది మనం అనుకుంటాం. కానీ అబ్బాయిలో మొట్టమొదటి అందగాడు అని అంటే ఈ యోసేపు అనే వ్యక్తి మాత్రమే. ఆయన అంతా అందగాడైనప్పటికీ కూడా తన యజమానుని భార్య ఈ అందగాడైన యోసేపును కోరుకున్నప్పుడు ఆయన కోరుకోకుండా విడిచిపెట్టి నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయనకు వ్యతిరేకంగా నేను పాపం చేయను అని అక్కడ నన్ను పారిపోయాడు. ఎందుకైనా పారిపోయే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? ఒకసారి ఆలోచించండి. అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? ఇప్పుడు ఈ జనరేషన్ లో చూడండి, అవకాశం వస్తే వదులుకునే వారు ఎవరైనా తను ఎందుకు పారిపోయాడు? నేను చెప్పనా ఒక మాట. యేసు ప్రభు ప్రేమని రుచి చూచాడు ఆయన, అందుకే అక్కడి నుండి పారిపోయాడు. అందుకనే దేవుడు అంటాడు యోసేపు వలె ఉండాలి మీరు అని. ఇంకో వాక్యం నేను మీకు వినిపిస్తాను. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ మన ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఎలా అంటారా? ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను, దానికి కారణం ఏంటి? మీరు అక్కడ ఉన్నారు అని. అదే నేను పరిగెత్తుకుని రాకపోతే, కింద పడిపోకపోతే మీరు నన్ను చూసి వచ్చేవారా? అందుకే ఆయనకి ఇష్టమైన కార్యం చేయడం నాకు ఎప్పుడూ ఇష్టం. చూసారా, ఈ క్రైస్తవులకు ఎప్పుడు పని లేదు ఏం లేదు అనుకుంటారు, కానీ మా ఆలోచన విధానం ఏంటంటే ఆయన మాకు అప్పచెప్పిన పని పూర్తి చేయడం, అనేకులని నీతి మార్గంలో నడపడం, పాపం నుండి తప్పించడమే కానీ ఏదో మేము వాళ్ళని చెరపాలని కాదు. చాలా మంది ఈ రోజుల్లో చాలా మంది అంటూ ఉన్నారు మత మార్పిడి చేస్తున్నారు అని, కానీ అది తప్పు. మేము మార్చేది మతము కాదు, మేము చూపేది ఒక మార్గము, నీతి మార్గము. కానీ అది ఎవరికి అర్థం కాదు. చూడండి, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడంటే మీతో మాట్లాడుతున్నందుకు మీతో ఉండడంటారా? నేను మీతో మాట్లాడుతున్నానంటే మీతో ఉండడంటారా? ఆలోచించండి ఒకసారి. లోక ప్రేమ కన్నా అదే యేసు ప్రభు ప్రేమ నిజమైందంటారు. అది ఎప్పుడు కూడా శాస్త్రంగా ఉంటుంది.
నిజంగా మీరు చెప్తా ఉంటే ఓదార్పు అనిపిస్తుంది, ధైర్యం అనిపిస్తుంది. నిజంగా నన్ను కూడా ప్రేమించేవారు ఉన్నారా? లోక ప్రేమలో ఇదే కరెక్ట్ అని అనుకున్నాను, కానీ నన్ను కూడా ప్రేమించేవారు ఉన్నారు అని మీ మాటల ద్వారా నాకు అర్థమైంది. చాలా మంది నాకు ఎన్నిసార్లు సువార్త చెప్పినా, ఎంతగానో చెప్పినా నేను పట్టించుకోలేదు, నాకు వినాలనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒంటరి జీవితం కాబట్టి ఇదే శాస్త్రం అనుకుని ఉండేవాడిని, కానీ మీరు చెప్తా ఉంటే ధైర్యం అనిపిస్తుంది. అంటే నన్ను కూడా ప్రేమించేవారు ఉన్నారా? లోకంలోనే పొందుకోలేని ప్రేమను ప్రేమించేవారు ఉన్నారా నా కొరకు అని మీరు చెప్పడం ద్వారా నాకు అనిపించింది. మీరు కానీ కొంచెం ఆలస్యం అయితే నేను ఈ పాటికి చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నా నాకు తెలియదు. కానీ నిజంగా ఆయన చూపించిన ప్రేమ మీ మాటల్లో నాకు అర్థమైంది. నిజంగా మీరు చెప్పిన మాటను బట్టి ఇందాక ఒక మాట చదివాను, గుర్తుందా? నేను నీకు తోడై ఉన్నాను. అదే ఆ మాటను బట్టి ఓదార్పు, ధైర్యం అనేది నాకు వచ్చింది. మీరు ఇంతవరకు దాకా బ్రతికున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన తోడై ఉన్నారు కనుక మీరు ఇప్పటి వరకు బ్రతికున్నారు. లేకపోతేనా మీ జీవితం ఎప్పుడో అంతమైపోలేదు. చూడండి, ఇక్కడ ఇంకో మాట చేస్తాను నేను, వినండి. ప్రభువా నీవెవడవని అతడు ఆయనను అడగగా ఆయన నేను నీ హింసించుకున్న యేసుని అన్నాడు. ఆ మాట చదివితే నాకు బాధ అనిపిస్తున్నాను. చాలాసార్లు చాలా హింసించే మాట్లాడినాను మీరు. అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ సువార్త చెప్తా అంటే అవసరం లేదురా అని చాలా మంది ఇన్సల్ట్ చేసి మాట్లాడాను. చాలా మంది బాధాకరంగా బాధ పెట్టాను. ఎందుకు ఆ దేవుడు అని చెప్పేసి తెలియకున్నా కూడా ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతూ వాళ్ళని చాలా బాధ పెట్టాను. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చదువుతాను, వినండి. లేచి నీవు వెళ్ళుము, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవేమి చేయవాలని మీకు చెప్తాడంట యేసు ప్రభు. ఇప్పుడు మీరు జీవించిన జీవితం అంతా ఒక ఎత్తు, ఇక నుండి మీరు క్రీస్తులో జీవించబోయే జీవితం ఒక ఎత్తు. నమ్ముతారా నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని? నిజంగా ప్రేమించే ప్రేమికుడు, నిజమైన ప్రేమికుడు, ఏకైక ప్రేమికుడు యేసు ప్రభు ఒక్కడే నమ్మగలుగుతారా? నేను బలవంతం చేయడం లేదు, ఫోర్స్ చేయడం లేదు. మీ ఇష్టపూర్వకంగా నేను అంగీకరించమని చెప్తున్నాను. చెప్పడం మటుకు నాకు తర్వాత విషయం. ఇప్పుడు మన పిల్లలకి చాలా మంది సీట్స్ కలుగుతుంది, కానీ వాళ్ళు అది చేయడం వాళ్ళు దానికి అలాగే నాకు శాలరీ ఉందని నేను అనుకున్నాను. నాకు ఒకటి శాలరీ రేపు నేను చదువుకున్న రోజు చెప్తా ఉంటే ఏదో ధైర్యం. నిజంగా నేను ఇంత స్థితిలో పడిపోయినా, మాయలోకంలో పడిపోయినా అని నేను అనుకున్నాను. ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా ప్రేమ అనేది ఉంటే ఒక యేసు ప్రభు ప్రేమ మాత్రమే నాకు బాగా అర్థం విధంగా. ఒకవేళ మీరు చెప్పకపోతే ఇప్పుడు నేను స్పాట్లో చనిపోయేవాడిని. ఆ మరణ నుంచి నన్ను తప్పించారంటే ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడో మీకు మాట ద్వారా నాకు అర్థమైపోయింది. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, అడుగుతాను. ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కరికి వెళ్తున్నారు కాబట్టి నన్ను మీరు తీసుకెళ్తారా? పరిపూర్ణంగా ఆయన మార్గంలో నడవాలి. అలాగే మిమ్మల్ని ఇప్పుడు విడిచిపెట్టాలని కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఈ తోడు ఆయనే తిరిగి రావాలి. ఒక మనుషుల ద్వారా కావచ్చు, ఒక స్నేహితుల ద్వారా కావచ్చు, ఒక బంధువు ద్వారా కావచ్చు, ఒక ఆత్మీయుల ద్వారా కావచ్చు, తోడుగా ఉంటాం. ఆ ఆత్మీయుల్ని నేనే అవుతాను.
రక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతోనూ మిమ్మల్ని నింపును గాక. యేసు ప్రభుకి కావాల్సింది ఏంటో తెలుసా? వెళ్ళి హుండీలు నింపడము మనకున్నదంతా ఇవ్వడం కాదు. ఈ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఈ హృదయంలో స్థానం ఇయ్యమని కోరుకుంటున్నాడు. మీరు అమ్మాయిని ప్రేమించేటప్పుడు మీరు ప్రేమించారు, అమ్మాయి ప్రేమించారు మొదట నాకు తెలియదు, కానీ మనం ఏమని అడుగుతామండి? ప్రపోజ్ చేసేటప్పుడు నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వు అని అడుగుతాం కదా. అలాగే యేసు ప్రభు బ్రతిమలాడుతున్నాడు. ఒక భిక్షం ఎత్తుకునే వాడిలా అడుక్కుంటున్నాడు, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి అని. హృదయంలో చోటు ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నాడు. నన్ను ప్రేమించండి అంటున్నాడు. అంతేకాని మన వెనకాల ఉన్న ఆస్తి అంతస్తులు సిరి సంపదలు ఏవి కూడా ఆయన అడగడం లేదు. మీరు చెప్పే మాటను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, తల్లిదండ్రులు ఉంటే కొడుకులను 20 సంవత్సరాలు 22 సంవత్సరాల దాకా పెంచుతూ ఉంటారండి. కానీ ఆ ప్రేమ వేరు. ఇప్పుడు సంవత్సరం కిందట 2 సంవత్సరాల కిందట పరిచయమైన అమ్మాయి కొరకు నేను వాళ్ళ ప్రేమను మరిచి అంతగానో పెంచిన వారిని మరిచి చచ్చిపోతున్నానంటే ఇది నిజమైన ప్రేమ కాదని మీరు నాకు రుచి చూపించారు. కానీ తల్లిదండ్రుల ప్రేమ కన్నా నీ ప్రేయస్ ప్రేమ కన్నా అత్యధికంగా నేను ప్రేమించేవారు ఉన్నారు ఒకరు అని చెప్పేసి నాకు లాస్ట్ మాట ద్వారా అది కేవలం నిజమైన ప్రేమ యేసు ప్రభు ప్రేమని మీరు నాకు ఈ యొక్క సమయమందు నా పుట్టితనంతో పుస్తకమైన మనోగత్రం మీరు తెలిసారు. చాలా థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్ ఆయనకు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ మాటలు నేను తెలుసుకోకుండా చనిపోతానేమో కావచ్చు. లోకంలో ఏది కూడా స్వార్థపూరితమైన ప్రేమను ఉందని నేను అనుకున్నా, కానీ మీరు చెప్పిన తర్వాత అర్థం ఏంటంటే నిజమైన ప్రేమ అనేది ఉంది. అది ఒక యేసు ప్రభు ప్రేమ మాత్రమే మీరు చెప్పగలిగారు. యేసు ప్రభు ఒక మాట అంటున్నారు, ఏంటో తెలుసా? ఏ ఆత్మ నశించడం నాకు ఇష్టం లేదు అంటారు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఏ ఒక్కరు కూడా నన్ను తెలుసుకోకుండా చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా నన్ను ఎరగకుండా, నన్ను రుచి చూడకుండా, నా దగ్గరికి రాకుండా చనిపోవడం నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా? నరకం అనేది ఉంటుంది తెలుసా? చనిపోతే ఆ నరకం అనే నిత్య నరకాగ్నిలో మనం కాలుతాం. ఆ నరకాగ్నిలో కాలుతాం. అది ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఈ రోజు మీరు నరకంలో కాలడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మీ మరణాన్ని నా ద్వారా ఆపగలిగాడు. ఇందాక మీరు ట్రాక్ మీద పడుకున్నప్పుడు చూడండి, ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఏమన్నారా? మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఏమైనా పలకరించారా? కానీ నా స్థితి చూడండి ఒకసారి. నడవలేని స్థితిలో నేనున్నా కూడా, ఎటు పరిగెత్తలేని స్థితిలో నేనున్నా కూడా నేను మీ కొరకు పరిగెత్తుకొని వచ్చాను అంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు ప్రేమ మీపైన ఎంత నిండుకొని ఉన్నదో అర్థం చేసుకోండి. మీరు నశించకుండా ఉండాలని నేను నడవలేని స్థితిలో ఉన్నా, పరిగెత్తలేని స్థితిలో ఉన్నా కూడా నన్ను నడిపించాడు మీ దగ్గరికి మిమ్మల్ని కాపాడడానికంటే. యేసు ప్రభు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇంకొక మాట చెప్తాను, వింటారా? ఇదే బైబిల్ నుండి ఒక వాక్యం నేను మీకు చెప్పాలని నాకు విశ్వాసము విషయమై బలహీనుడననే చేర్చుకొనుడి, బలహీనుడైన వారిని చేర్చుకొనుడి అంటున్నాడు. మీరు బలహీనుడు కాకపోతే బలవంతులే, కానీ నేను బలహీనుడని. అవునా? శరీరపరంగా బలహీనుడిగా నేను కనపడతాను, కానీ నా ఆత్మ ఎంత బలమైనదో తెలుసా? అది ఎంత బలంగా ఎందుకుందో తెలుసా? యేసు ప్రభుని నేను ప్రేమిస్తున్నాను కనుక, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నా ఆత్మ, నా శరీరము బలహీనంగా ఉన్నా ఎప్పుడు బలంగానే ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. చూడండి, మీరు నాతో వాదం పెట్టారు ఇప్పటిదాకా. యేసు ప్రభుకి ఏది తెలియదంటారా? ఇది తెలియదంటారా? నమ్ముతారా ఎప్పటికైనా? యేసు ప్రభుకి సమస్తమైన విషయములన్నీ తెలుసాను. విశ్వాసంగా ఉండేవారికి ఎలా అంటే వాక్యం తెలుస్తుంది. విశ్వాసంగా ఉండేవారు బలహీనులైనా కూడా బలవంతులైన వాక్యం తెలుస్తుంది. ఇంకో మాట చూపెట్టి నేను ఇది ముగిస్తాను. ఎందుకంటే
మీతో మాట్లాడాడు స్పష్టంగా సూటిగానే నేను అనుకుంటున్నాను బ్రదరు. చూడండి, దేవుడు అంటున్నాడు ఒక మాట, నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నేను సంతోషించును. తెలుసా, మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారు అంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా, మీరు తిరిగి ఆయన ప్రేమిస్తే ఆయనంత సంతోషించే వ్యక్తులు ఎవరు? ఆయన ఏమంటున్నాడు కదా, చూడండి, నీ మధ్య ఉన్నాడు అంటే, నీ మధ్య ఉన్నాడండి, కానీ ఆ విషయం మీకు తెలియదు. అంటే మీ మధ్యలో ఉన్నాడు, ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, అది పెట్టింది ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించాడు. ఇప్పుడు రక్షించలేదంటారా? అందుకే నిజమైన ప్రేమ యేసు ప్రభుల వారికి మాత్రమే. ఈ లోకంలో మీరు ఎవరిని నమ్మినా ఆ ప్రేమ మిమ్మల్ని మోసం చేస్తుంది తప్ప ఏది కూడా నమ్మకంగా నిలబడే ప్రేమ ఈ లోకంలో మీకు దొరకదు. చివరికి నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. నేను చెప్పిన మాటని బట్టి ఈ లోక ప్రేమ కరెక్ట్ అనుకొని ఈ లోకంలో పడిపోతున్న నాకు యేసుప్రభు యొక్క ప్రేమను నాకు రుచి చూపించారు. నిజంగా నన్ను కూడా ప్రేమించే ప్రేమ ఉంది అని నేను తెలుసుకునేలాగున చేశారు. మీరన్నారే నరకం అనేది, ఒకవేళ నేను తెలుసుకోకుంటే వెళ్ళిపోతే ఇక్కడ ఒంటరివాణ్ణి అయినట్టు అక్కడ కూడా నేను నరకంలో పడి ఒంటరివాణ్ణి అయిపోయేవాడిని కావచ్చు. కానీ ఈ రోజున నా మనోవృత్తులు తెలిసి మీ ద్వారా దేవుడు యేసుప్రభు నాతో మాట్లాడినందుకు నిజంగా నన్ను కూడా ప్రేమించేవారు ఉన్నారు, ఈ లోకం కన్నా ఎక్కువ ప్రేమించేవారు ఉన్నారు. ఈ లోకపరమైన ప్రేమ వ్యర్థమని ఈనాడు మీ ద్వారా యేసుప్రభు వారు నాతో మాట్లాడారని నేను నమ్ముతున్నాను. ఆ ప్రేమ కల్మషం లేనిది, స్వార్థం లేనిది మీ ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ ప్రేమను ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. యేసుప్రభు గురించి ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఒక ఒంటరి పోరాటంగా నేను చేశాను. కానీ ఇక్కడి నుంచి వెళ్ళి మీరు నడవలేకపోవచ్చు, బలహీనలు కావచ్చు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళి మీరే నా బలం. తప్పకుండా ఇది మన ధైర్యం. తప్పకుండా ఇది లేకుంటే మనం ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడ మాట్లాడలేము, ఎక్కడ జీవించలేము, అసలు ఈ లోకంలో బ్రతుకుతాము. ఇది మన ధైర్యం. ప్రేర్ ఏదో చేస్తారు కదా, మీరు కొంచెం ఆ ప్రేరు కూడా నాకు నేర్పించండి ఎలాగన్నది. తర్వాత మీతో ఉంటాను, ఇక మీతోటే ఉంటాను. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. ఆ యేసు ప్రభు ఒక ప్రేమను ఇంకా నేను రుచి చూడాలి, ఇంకా నేను తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ప్రార్థన మీకు నేర్పిస్తాను తప్పకుండా. మీరు దేవుణ్ణి ఎంతగా కోరుకుంటున్నారో అంతకంటే ఎక్కువ కోరుకున్నాడు దేవుడు మిమ్మల్ని. ఇప్పటి నుండి దేవుడు ఎంతగా మిమ్మల్ని కోరుకుంటున్నాడో మీరు అంతగా దేవుణ్ణి కోరుకోవాలని నేను అంటున్నాను. అలా అయితేనే మీకు ఈ లోకంలో ప్రేమ పోయినా కూడా మీకు బాధ అనిపిస్తుంది. నేను చెప్పినట్టు మీరు చెప్పండి. మహాపరిశుద్ధుడమైన దేవా, మహాపరిశుద్ధుడైన దేవా, ఇంతవరకు దాకా పుట్టినది మొదలుకొని నీ రెక్కల మీద మోస్తూ వచ్చిన దేవా నీకే వందనాలు. ఈ రోజు నేను చనిపోయేవాడని కానీ ఈ రోజు నీ ప్రేమను నాకు తెలియపరిచావు. ఒకవేళ ఈ రోజు ఈ సహోదరుడు నన్ను కాపాడకపోయి ఉంటే ఈ రోజు నేను చనిపోయే నరకంలో కాలిపోయి ఉండేవాడు. కానీ ఆ బ్రదర్ ద్వారా మీరు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. అది నాకు తెలియజేశారు. దాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నేను ఘోర పాపి. నిన్ను కాదని లోకం వైపు చూశాను. లోక ప్రేమకు నేను దాసుడనయ్యాను. కానీ ఈ రోజు నుండి కేవలం నీ ప్రేమనే కోరుకుంటాను. నన్ను దయతో క్షమించి
మీ హక్కును చేర్చుకుంటారని నమ్ముచు ప్రార్థిస్తుండగా ఇక నుంచి నా జీవితం నీ కొరకే వాడబరుస్తానని నీతో ప్రమాణం చేయించున్నాను. దయతో నన్ను మన్నించి నీ కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవింపజేయమని అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్, ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాను, మీతో ఉంటాను. నేనే మీ బలాన్ని, మీరే నా ధైర్యం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్దాం తప్పకుండా. నేను మీతో పాటు ఉంటాను బ్రదర్, తప్పకుండా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. ప్రభుపేట మీ అందరికి వందనాలు. ఇప్పటివరకు వీడియో చూశారు కదా. మరి వీడియో మేము చేయగల కారణాలు ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఎంతోమంది ఈ రోజుల్లో చేస్తున్న కార్యక్రమం ఏంటంటే, ప్రేమ అని వారి జీవితాలను చేజేతులారా వారి నాశనం చేసుకుంటున్నారు. మరి వారు ఏం పోగొట్టుకుంటున్నారో తెలియపరచాలని, అలాగనే తల్లిదండ్రులని కలలు కంటున్నారు వారి కోసము. ఆ కళలు అనిస్తున్నారు, నీళ్ళల్లో పోతున్నట్టుగానే చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ వీడియో ఒక్కరైనా మారకపోతారా అన్న మా చిన్న ప్రయత్నం, ఆ ఆలోచనతోనే ఈ వీడియో మేము చేసాము. అందుకనండి, మరి ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచాలని కాదు. ఒక్కరైనా మారకపోతారా, ఒక్కరైనా అలాంటి పరిస్థితి నుండి బయటికి రాకపోతారా అన్న ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో మేము చేయడం జరిగింది. ఒకవేళ ఎవరినైనా ఈ వీడియో బాధ కలిగిస్తుంటే ఎవరికైనా మమ్మల్ని దయతో క్షమించండి. మరి ఒక్కరైనా మారాలి, ఆ ఒక్కరైనా నిజమైన ప్రేమ అంటే ఏంటిది అసలు లోకంలో అనే విషయం గ్రహించాలి అనే మేము ఈ వీడియో చేయడం జరిగింది. అంతేకాని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని కాదు, ఒకరిని హేళన చేయాలని కాదు, ఎవరిని బాధ పెట్టాలని కాదు. అంతే, కేవలం ప్రతి ఒక్క యవనస్తుడు మారిపోయి వారు ఏమి పోగొట్టుకుంటున్నారో వారు తెలుసుకోవాలనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాము. ఒక్కరైనా మారుతారన్న నమ్మకం నాకు ఉండింది ఈ వీడియో ద్వారా. ఈ వీడియో మీరు చూడడమే కాదు కానీ అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఎంతమందికి నచ్చింది అనే విషయాన్ని మేము తెలుసుకోవడానికే, అంతేగాని ఏదో డబ్బు సంపాదించాలని మాత్రం కాదు. కేవలం ఎంతమందికి నచ్చింది, ఇది నిజంగా మేము చేయగలిగాము, ఇది పర్ఫెక్ట్గా ఉంది అని మాకు అర్థం కావాలని ఆ లైక్ చేయండి అని నేను చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అనేక యవనస్తులు చూడాలి, మారాలి అన్న మా ఈ ఉద్దేశాన్ని మీరు బలపరిచిన వారు అవుతారు, మమ్మల్ని ప్రోత్సహించిన వారు అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో చేయడానికి కారణం అసలు ఎవరు లేరు, మేము ఇద్దరమే తీసాం. ఏ సపోర్ట్ కూడా లేదు, ఏం లేదు. కాబట్టి ఎందుకంటే 22 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల ప్రేమ, అంతకన్నా ఎక్కువ మిక్కిలా ప్రేమించే దేవుని ప్రేమ, అది ఎప్పటికీ మనని మోసం చేసే ప్రేమ కాదు, శాశ్వతమైన మరణం వరకు నడిపించే ప్రేమ, మరణంలో నుంచి విడిపించగల ప్రేమ. ఆ ప్రేమను మాత్రమే లోకంలో ప్రేమమాయలో పడిపోతున్న యవ్వనస్తులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ఇదొక
ఈ వీడియో ద్వారా మేము చూపించాలనుకున్నాం. ఎందుకంటే తెల్లారు లేస్తే పేపర్లో ప్రతిదీ కూడా అదే న్యూస్, రైల్వే స్టేషన్, బస్ స్టాపులు, సూసైడ్ అన్ని. ఎందుకంటే వాళ్ళు లోకంలో ప్రేమ, మోసకరమైన ప్రేమను రుచి చూశారు. కానీ ఒకసారి దేవుని ప్రేమను కూడా రుచి చూడండి. అది ఎప్పటికీ మరణం వరకు విడిపించిన ప్రేమ, మన కొరకు త్యాగం చేసిన ప్రేమ. ఆ ప్రేమను మించిన ప్రేమ ఈ లోకంలో ఏది కూడా ఉండదు. కాబట్టి లోక ప్రేమ రుచి చూసి మోసపోయిన మాలాంటి యవ్వనస్తులకు, అన్నలు, చెల్లెలు, తమ్ముళ్ళు, ఒకసారి దేవుని ప్రేమను కూడా రుచి చూడండి. అది ఎప్పటికీ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. మనల్ని పెంచిన తల్లిదండ్రులకు కూడా మంచి పేరుని తెస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి, ఇదే మాది మొదటి వీడియో. తీయాలన్న ఆలోచన ఉంది, మేము మొబైల్ ద్వారానే తీసాము. కానీ ఇది దేవుని ఆలోచన ఉన్నది కాబట్టి ఇంకా తీయాలని ఆశ అనుకుంటున్నాం. అది మీ యొక్క ప్రోత్సాహం బట్టి ఉంటుంది. కానీ ఇది దేవుని ప్రేమను బట్టి తీసాం. ఇందులో ఎవరిని కించపరిచేది కాదు, ఎవరిని ఉద్దేశించింది కాదు, మా సొంత ఆలోచన కూడా కాదు, మాది కాదు. కాబట్టి మరి దీని ద్వారా ఒక్కరన్నా తెలుసుకోలేకపోతారా అనే ఉద్దేశంతో మరి దీన్ని చూస్తున్న మీకును, మరి తీసిన మాకును దేవుని కృప ఆయన రాకడంత వరకు కూడా, లేదా మనం ఆయన యుద్ధకు వెళ్ళేంత వరకు కూడా నిరంతరం మన యొక్క ఆత్మీయ బంధుత్వం తోడుగా నిలగొండాలని మీ యొక్క సహోదరుడిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆమెను దేవుడు దీవించును గాక మిమ్మల్ని మీ కుటుంబం.